హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా ఇప్పటి వరకు అయితే ఇన్ని ఎకరాల వరకు జమ చేసిందని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10-15 ఎకరాలు ఉన్న రైతులకు, తక్కువ విస్తీర్ణం ఉండి డబ్బులు పడిన రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఎకరానికి 2 సార్లు 10,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేసేవారు. కానీ అందులో వచ్చేసి కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రిలేటెడ్ వెంచర్లు ఎకరాలున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సైతం రైతు భరోసా నిధులు అనేది జమ కావడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది రైతు బంధు కింద ఇచ్చారు. కాబట్టి సమూల మార్పులు చేసి రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఆధారంగా సాగు చేయని భూములకైతే రైతు భరోసా ఇవ్వకూడదని 2వ సంవత్సరం కానుకగా రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా 9,600 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. జనవరి 26 తారీఖు నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. 27 తారీఖున ప్రతి మండలంలో అనగా 577 మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామాలకైతే నిధులు అనేది విడతల వారీగా జమ చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఎకరాల వారీగా ఇలా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపున రైతులకు ఇప్పటి వరకు అయితే జమ కావడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 5,500 కోట్ల మేర నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. మిగిలిన రైతులు వచ్చేసి 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువకాశం సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణలో ఇప్పటికే నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 4,50,000 ఇండ్లు పనులు కూడా మొదలవుతాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ వికాస్ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 4,000 మందికి లబ్ధి చేకూరాలే లక్ష్యంతో పనిచేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని, ఈ 2 పథకాల ద్వారా రాష్ట్రంలో నిరుపేద యువత ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇక జూన్ 2 నుంచే మనకు చెక్కుల పంపిణీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజీవ్ సివిల్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటే బ్యాంకు లావాదేవీలు జరిపే వారికే పథకం వస్తుంది. ఇందులో పేద, నిరుపేద, అర్హుల కంటే అనర్హులకే లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలో ఎంపిక, సివిల్ స్కోరు, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి ఏవి పరిగణలోకి తీసుకోరాదని గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఐ తదితర సంస్థల నుంచి గనుక రుణాలు పొందిన వారు ఉన్నారని రాజీవ్ వికాసం కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వెల్లడించడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఎలాంటి లబ్ధి పొందని నిరుద్యోగ యువతకు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లాల్లోని నిరుద్యోగుల్లో సంతోషం అయితే వ్యక్తమవుతుందన్నమాట. సో ఇక ఈ పథకానికి సంబంధించి అడ్డంకి అనేది తొలిగిపోయింది. సో వడపోత పోసి ఈ నెలాఖరులోపు జాబితాలను మరింత వడపోత పోసి కలెక్టర్ల ఆధ్వర్యంలో బీసీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికారులు జిల్లాల కమిటీలు ఎంపిక చేయనున్నారన్నమాట. 50,000 లోపు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు, అదేవిధంగా 50 నుంచి దాదాపు 4వ కేటగిరీ వరకు అంటే 4 లక్షల వరకు అయితే మంజూరుకు ప్రభుత్వం అనేది అన్ని ఏర్పాట్లు చేస్తుందని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక రేషన్ పంపిణీకి సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయాలు జారీ చేసిందనమాట. 3 నెలల రేషన్ కోటాను కూడా ఒకేసారి పంపిణీ చేయాలంటే ఇప్పుడు జూన్, జూలైలో, ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాలకు సివిల్ సప్లై అధికారులు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అయితే లేఖ రాసింది. దీంతో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని వానాకాలంలో ఆహార ధాన్యాలు రవాణా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 3 నెలల బియ్యం ఒకేసారి అయితే అందించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మే 31లో లబ్ధిదారులకు రేషన్ అందించాలని, ఇందుకోసం FCI గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మే నెల కోట రేషన్ బియ్యం పంపిణీ పూర్తి అవుతున్న నేపథ్యంలో జూన్ 3 నెలల కోట అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అయితే తెలిపిందనమాట. ఈ మేరకు 3 నెలలకు కావాల్సినటువంటి సన్న బియ్యాన్ని కూడా సమకూర్చుకునేందుకు సివిల్ సప్లై అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాములో మే నెలలో పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వ ఉన్నాయనేది సేకరిస్తున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే
3 నెలల బియ్యం అనేది ఒకేసారి అయితే ప్రభుత్వం అనేది మనకు వచ్చే నెల నుంచి అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నిధుల కొరత వల్ల ఆగుతూ సాగుతూ అనే విధంగా ప్రభుత్వం ఎకరాల వారీగా అయితే నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు కదా. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది. 4 ఎకరాల లోపు మొత్తం 1,52,00,000 ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు. అందులో వచ్చేసి ప్రభుత్వం ఇప్పటికే 83 లక్షల ఎకరాల్లో అయితే రైతులకు సంబంధించిన నిధులు అనేది జమ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే 13 లక్షల మంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది నిధులు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ ఉన్నారు అన్నమాట. కొంతమందికి మాత్రమే నిధులు జమ అవుతున్నాయి. అది కూడా అంటే 1 ఎకరం 2 ఎకరాలు ఇలా తక్కువ విస్తీర్ణం ఉండి టెక్నికల్ ఇష్యూ అంటే సాగు చేసినా కానీ సాగు చేయని వారి లిస్ట్ లో పడ్డ వారికి ఇటు ధరణిలో కావచ్చు ఉండే లోటుపాట్లో భూభారతికి అదేవిధంగా ఏఈఓకు బ్యాంకుల చుట్టూ తిరిగి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన వారు సార్ట్అవుట్ అయ్యి ప్రాసెసింగ్ లో పడే అటువంటి వారికి నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ముందే 23 తారీఖు నుంచి 5 ఎకరాల వరకు జమ చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రతిపాదికను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 తారీఖు నుంచి 5 ఎకరాల నుంచి దాదాపు 7 నుంచి 8 ఎకరాల లోపు ఈ నెల 31 తారీఖు లోపు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రోజు కొంతమందికి నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయంటే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పీఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు ఖాతాలో జమ కావాలంటే 20 ఇన్స్టాల్మెంట్ ఇప్పటికే 19 ఇన్స్టాల్మెంట్ వచ్చిన వారికి 20 ఇన్స్టాల్మెంట్ కోసం మీరు చూస్తున్నారు. ఒకవేళ 19 విడత రాని వారు తప్పనిసరిగా ఒక పని చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో 3 విడతల్లో మనకు 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఫిబ్రవరి అనగా ఇప్పుడు 20వ విడత సంబంధించి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఫిబ్రవరిలో 2025లో పీఎం కిసాన్ 19వ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 22,000 కోట్ల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో బదిలీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 20వ విడతకు సంబంధించి జూన్ చివరి నాటికి విడుదల కావచ్చని దీనిపైన ఇంకా అధికారులు అయితే స్పష్టత ప్రకటన రాలేదు. ప్రతి రైతుకి ఈ కేవైసీ పూర్తి చేయించుకోవడం తప్పనిసరి, లేదంటే రావాల్సిన వాయిదాలు నిలిచిపోతాయి మార్గదర్శకాల ప్రకారం అయితే. సో ఇక మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలన్నమాట. సో ఇందులో వచ్చేసి దాంతోపాటు ప్రభుత్వం ఒక కొత్తగా తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి అనేది. దాన్ని కూడా 11 అంకెలతో కూడిన ఫార్మర్ ఐడి కూడా క్రియేట్ చేసుకుంటేనే వారికి కేంద్రం నుంచి వచ్చేటువంటి కేంద్ర కిసాన్ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పేసి ఒక అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ తెలంగాణ రైతు భరోసా రైతు బీమాకు వర్తించదనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్థిక శాఖ నుంచి అప్డేట్స్ అయితే అందారనమాట. 4,000 కోట్ల మేర నిధులు అనేది సర్దుబాటు చేసినారు. ఇప్పుడు కొంతమందికి నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారిగా విస్తీర్ణ వారిగా పెంచుకుంటూ నిధులు అనేది ప్రభుత్వం విడతల వారిగా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట. దానికి పని దినాల బట్టి నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న వారు ఎవరు కూడా టెన్షన్ పని అవసరం లేదు. రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.